వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవ్రీథింగ్ అండ్ మోర్. ఈరోజు మనం వీడియోలో 6th క్లాస్ నుంచి థర్డ్ లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. థర్డ్ లెసన్ వచ్చేసి వర్షం ఎక్కడ నుంచి వస్తుంది. ఈ లెసన్లో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద లెసన్. ముఖ్యంగా నీరు ప్రకృతిలో ఎన్ని రకాలు ఉంటుందంటే 3 రూపాల్లో ఉంటుంది. ఒకటి ఘన రూపం, రెండోది ద్రవ రూపం, మూడోది వాయు రూపం. ఘన రూపాన్ని ఇంగ్లీష్లో సాలిడ్ స్టేట్ అని, ద్రవ రూపాన్ని ఇంగ్లీష్లో లిక్విడ్ స్టేట్ అని, వాయు రూపాన్ని ఇంగ్లీష్లో గ్యాసెస్ స్టేట్ అని అంటారు. ఫస్ట్ ఘన రూపం లేదా సాలిడ్ స్టేట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీరు గట్టిగా మరియు గడ్డ కట్టినట్లు ఉంటే దాన్ని మనం ఏమని అంటాం? మంచుగడ్డ అని పిలుస్తాం. ఇది నీటి యొక్క ఘన రూపం అని అంటారు. నెక్స్ట్ ద్రవ రూపం, దీని ఇంగ్లీష్లో లిక్విడ్ స్టేట్ అని అంటారు. మంచును ఆరుబయట ఉంచితే ఏమవుతుంది? అది నీరుగా మారుతుంది. మంచుగడ్డను వేడి చేస్తే అది నీరుగా మారుతుంది. నీరు ద్రవ రూపంలో మహాసముద్రాలు, సముద్రాలు, భూగర్భ జలాలు, ఇలా వీటిని మనం ద్రవ రూపంలో నీరు ఉంటుంది. అండ్ నెక్స్ట్ మూడోది వాయు రూపం. వాయు రూపం అంటే ఇంగ్లీష్లో గ్యాసెస్ స్టేట్ అని అంటారు. నీరుని వేడి చేసి నీరు ఆవిరిగా మారుతుంది. అదే నీటి ఆవిరిని వాయు రూపం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నీటి ఆవిరి ఎలా గమనించవచ్చు అంటే, మనము ఎప్పుడైనా ఒక గిన్నెలో నీరును మరిగిస్తే పైకి పొగలుగా పోతుంది కదా, ఆ పొగలునే మనం గ్యాస్ అని అంటాము. దాన్ని వాయు రూపం అని అంటారు. ఇలా ఆవిరిగా వచ్చే నీరుని ఏమని అంటారంటే వాయు రూపం అని అంటారు. ఇక్కడ మనం హైలైట్ చూసినట్టయితే, మంచిని వేడి చేసి నీరు అవుతుంది, నీరుని వేడి చేసి నీటి ఆవిరిగా మారుతుంది. అదే నీటి ఆవిరి చల్లారిస్తే నీరుగా మారుతుంది, నీరు చల్లారిస్తే మంచుగా మారుతుంది. ఇది సైక్లిక్ ప్రాసెస్. మన వాతావరణంలో కూడా ఇప్పుడు సముద్రంలో ఉన్న నీరు సూర్యుడి వేడికి ఆ నీరు ఏమవుతుంది? నీరు ఆవిరిగా మారుతుంది. ఆ నీరు ఆవిరి ఏమంటారు, మేఘాల్లాగా ఏర్పడి ఎప్పుడైతే చల్లగా ఉంటుందో అప్పుడు ఆ నీటి ఆవిరి నుంచి మనకు నీరుగా మారుతుంది. ఆ నీరే మన భూమిపైకి వస్తుంది. ఇలా మన వాతావరణంలో సైకిల్ కూడా ఇట్లా జరుగుతుంది. ఘన రూపం నుంచి ద్రవ రూపం నుంచి వాయు రూపంలోకి ఎక్స్చేంజ్ అయ్యి మనకు వర్షం అనేది వస్తుంది.